అను తను 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 తను. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామంది తల్లిదండ్రులకు అభిప్రాయం ఏంటంటే, గతంలో కూడా చెప్పాను విషయాన్ని నేను, టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్స్ వస్తాయి, ఈ మామూలు మధ్యస్థాయి గవర్నమెంట్ కాలేజీలో ప్లేస్మెంట్స్ రావు, దాంట్లో చదివిన వారు సరిగా సెట్ గారు అనే అభిప్రాయం ఉంది. గత 5-6 ఏళ్ళుగా ప్రైవేట్ కాలేజీల పైన డిమాండ్ చాలా పెరిగింది. ఒకప్పుడు జేఎన్టీయూ ఉస్మానియా యూనివర్సిటీ, లేదా ఆంధ్రాలో ఉండే జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, సో జేఎన్టీయూ విజయనగరం, సో వీటికి చాలామంది ఆప్ట్ చేశారు, ముందు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం వాటి డిమాండ్ తగ్గిందని చెప్పాలి. అయితే నేను గత వీడియోలో కూడా గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రస్తావించాను, కానీ ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సో మీరు జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు టాప్ కాలేజ్ కూడా సహజంగానే బాగానే ప్లేస్మెంట్స్ వస్తాయి. నేను జేఎన్టీయూ విజయనగరం యొక్క కాలేజీలో ఏం జరిగింది గత 4 ఏళ్లలో, స్థూలంగా వారు దాన్ని చదువుకున్న స్టూడెంట్స్ ఎట్లా ప్లేస్ అవుతారు, ఎగ్జాక్ట్ డాటా స్టాటిస్టిక్స్ నా దగ్గర లేదు, కానీ జనరల్లో ఒక అభిప్రాయము, కొంత సమాచారం ఉంది, దాని ఆధారంగా మీకు నేను తెలియజేస్తాను. సో దానిలో భాగంగా మీకు ఇంజనీరింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇంట్రెస్ట్ లేనప్పుడు కూడా ఎట్లా సెటిల్ కావచ్చు, వాళ్ళ సామర్థ్యాల ఆధారంగా కూడా ఒక స్వయంగా నా పెద్ద కుమారుని ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు తెలియజేస్తాను. అది మీకు దానివల్ల మీకు ప్రయోజనం జరుగుతుందనేటువంటి విషయంతో ఈ విషయాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాలాగానే మధ్యతరగతి తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల కోసం సర్వం త్యాగం చేస్తుంటారు. తమ పిల్లలు చాలా ఉన్నత స్థితి రావాలని చెప్పి ప్రతి క్షణం ఆరాటపడుతుంటారు. అలాంటి మీలాంటి తల్లిదండ్రులు కనుక నా అనుభవం కూడా స్వయంగా నా కుమారుని నేను షేర్ చేసుకుంటాను. నేను పెద్దగా నా వ్యక్తిగత విషయాలు నేను మీడియాలో మాట్లాడలేను, పెద్దగా నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ విశాల ప్రజల ప్రయోజనార్థం 1-2 విషయాలు మీకు తెలియజేసుకుంటాను, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు పనిచేస్తుందని. నార్మల్గా నేను కూడా అందరిలాగానే మంచి స్కూల్ కాలేజీలు చదివించాలని ప్రయత్నించాను, కానీ నేను ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి సంస్థలను ఎన్నుకోలేదు. ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, యాక్టివిటీస్ ఉండాలి, లీడర్షిప్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ ఉండాలి, ప్రకృతి ఉండాలి, సో ఫిట్నెస్ ఉండాలి, సో ఇట్లాంటివి ఉండాలనేటువంటి దాన్ని విశ్వసించినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి వీళ్ళంతవరకు మంచి స్పోర్ట్స్ ఉండే స్కూల్స్ చదివించాను, చిన్నప్పటి నుంచి అట్లాంటి స్కూల్స్ చదివించాను. సో దానిలో అనుకోకుండా మంచి స్కూల్ వెతికే క్రమంలో భారతీయ విద్యాభవన్స్ భీమవరం స్కూల్స్లో నేను తెలంగాణ సిద్దిపేట వ్యక్తి అయినప్పటికీ కూడా దానిలో రెసిడెన్షియల్ వేశాను. చిన్న కుమారుడు 10th వరకు చదివాడు, పెద్ద కుమారుడు 12th వరకు సిబిఎస్ చదువుకున్నాడు. ఎలాంటి కోచింగ్ కానీ ఏది లేకుండా ఉంది, ఎందుకంటే వాడికి పెద్దగా ఇంజనీరింగ్ ఇదే కానీ సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్, డిఫెన్స్ ఇంట్రెస్ట్. సో డిఫెన్స్ ఇంట్రెస్ట్ వల్ల చాలా ట్రై చేశాడు. బట్ ఒక 2 సార్లు మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికి కూడా, ఒకసారి ఎయిర్ ఫోర్స్, ఒకసారి ఆర్మీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికి కూడా, ఎయిర్ ఫోర్స్ చివరి రౌండ్లో ఇంజనీరింగ్ ఉండేటువంటి జీపీఏ 0.07 తక్కువ ఉండడం వల్ల చివరిలో రిజెక్ట్ అయ్యాడు. సో వాటికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సాఫ్ట్వేర్ కాబట్టి, కేవలం డిఫెన్స్ విన్నర్ కాబట్టి డిఫరెంట్ ప్లాన్ ఎన్నుకున్నాం, మేము కోచింగ్ వీటికి వెళ్ళలేదు. సో ఇంజనీరింగ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి, గవర్నమెంట్ కాలేజీలో అయితే కాస్త ఫ్రీడమ్ ఉంటుంది, డబ్బు ఖర్చు ఉండదు, ఎట్లాగో సాఫ్ట్వేర్ పోయేది లేదు కాబట్టి మేము ఆంధ్ర లోకల్ కావడం వల్ల, అక్కడే 8th 12th అవ్వడం వల్ల జేఎన్టీయూ విజయనగరంలో మా పాప చదువుకున్నాడు. సో చిన్న ట్రాక్ రికార్డ్ ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి దాని గురించి చెప్పడం లేదు నేను. సో జేఎన్టీయూ విజయనగరంలో బీటెక్ మెకానికల్ చదువుకున్నాడు. మీకు ఫస్ట్ రౌండ్లో భీమవరం SRKR వచ్చింది, ఈసీ వచ్చింది సెకండ్ ఫేజ్లో. కానీ మాకు డబ్బులు కట్టడము, ఈసీ అవ్వడం అనవసరం, ఎందుకంటే మేము సాఫ్ట్వేర్ కూడా వెరీ క్లియర్, చిన్నప్పటి నుంచే క్లియర్, సాఫ్ట్వేర్కి లేదు, డిఫెన్స్ కానీ డిఫెన్స్ కాకుండా మేనేజ్మెంట్. సో దాంతో NCC ఏమన్నా ఉన్నాయి, NCC A, B, C 3 సర్టిఫికేట్స్ ఉన్నాయి. స్కూల్లో వేసాడు, ఇంటర్మీడియట్లో వేసాడు, ఇంజనీరింగ్లో వేసాడు, స్పోర్ట్స్ ఆడాడు ఇంజనీరింగ్లో. సో మీకు చాలామంది ప్రస్తుతం ఏం చేస్తున్నా అడగచ్చు. సో మీకు జీపీఏ తక్కువ ఉండడం వల్ల మీకు దానిలో రాలేదు, డిఫెన్స్ రిజెక్ట్ అయ్యాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయినప్పటికి కూడా ఫైనల్ SSBకి వెళ్ళేటప్పుడు ఫైనల్ రౌండ్లో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తగ్గింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు జేఎన్టీ విజయనగరం కాకినాడ వాళ్ళు
-0.75 పెట్టుకున్నారు. మన జేఎన్టీ హైదరాబాద్ -0.5. జేఎన్టీ రూల్స్ వేరే ఉన్నాయి, అది వేరే ఉంది. జేఎన్టీ లాగా ఉంటే అది రిజెక్ట్ కాకపోయేది, సెలెక్ట్ అయ్యి ఉండేది కావచ్చు బహుశా. సో అక్కడ రూల్ వేరే ఉంది. మనకు ఉండేటువంటి CGPA -0.75% ఫార్ములా ఉంది, మీకు అర్థమవుతున్న తర్వాత. జేఎన్టీ హైదరాబాద్ మనకి వచ్చినటువంటి CGPAకు -0.5. సో అది 0.75 తీసుకోవడం వల్ల యూనివర్సిటీ వాళ్ళు మరి ఎందుకు తీసుకున్నా తెలియదు, రిజెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు తర్వాత MBA చేశాడు ఒక నార్మల్ కాలేజీలోనే. తర్వాత ఇప్పుడు ఒక ఐఐటి ప్రీమియం ఐఐటి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన దానిలో ఒక కీలకమైన పోస్ట్లో ఉన్నాడు. సో తర్వాత ఎంటర్ప్రినర్షిప్, ఓన్ బిజినెస్ వైపు కూడా ఆలోచిస్తున్నాడు ఉద్యోగం చేస్తూనే. సో వాడికి సంబంధించినటువంటి స్కూల్లో ఇంజనీరింగ్లో వచ్చినట్టు లైఫ్ స్కిల్స్ ఆధారంగా ఉద్యోగానికి కానీ, కెరీర్కి కానీ, వ్యాపారానికి కానీ ఎలాంటి డోకాలేదు. ఎందుకంటే ఇవి వేయడం కోసం కావాల్సిన సామర్థ్యాలన్నీ కూడా స్కూల్లో, ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్లో వచ్చినాయి. ఇది నా వ్యక్తిగతమైంది. అంటే ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేకపోతే జీవితం ఏమైపోతుంది, ఇంజనీరింగ్ లేకుంటే ఏమైపోతుంది అనడానికి ఏమీ కాదు, హ్యాపీగా ఉండొచ్చు, చాలా అవకాశాలు అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్పాను. కంఫర్టబుల్గా హ్యాపీగా జాబ్ చేస్తున్నారు. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు కూడా దృష్టి పెడుతున్నారు. త్వరలో చిన్న చిన్న వ్యాపారాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నాయి. సో కాబట్టి లైఫ్ స్కిల్స్ అనేది బాగా పనిచేస్తున్నాయి, అకాడమిక్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా అనే దానికి ఇది ఒక నా కుమారుని యొక్క స్టోరీ ఒక ఎగ్జాంపుల్. అద్భుతాలు 50 లక్షలు 40 లక్షల ప్లేస్మెంట్స్ రాకపోవచ్చు, అందరికీ రావు. భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ సాధించవచ్చు నిజంగా సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి మనం దానికి ఆ నెంబర్ల మీద మనం ఆ క్రేజ్ వదిలేద్దాం. ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వద్దాం. ఏంటంటే జేఎన్టీయు విజయనగరం ఇప్పుడు అది ఇండిపెండెంట్ యూనివర్సిటీ అయింది, ఓన్ యూనివర్సిటీ అయింది. ఇంతకుముందు అది అటానమస్ కాలేజ్ జేఎన్టీయు కాకినాడ కింద ఉండే. మీకు ఎప్పుడైపోయిందంటే 2021లో అయిపోయింది. సో 4 years ట్రాక్ రికార్డ్ ఉంది మనకు. సో 4 years ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, ఎంతమంది జాబ్స్ వచ్చినాయి, పర్సంటేజ్ స్టాటిస్టిక్స్ నాకు లేదు. కానీ ఈ 4 yearsలో చాలామంది సగటుగా దాని అబ్జర్వేషన్ ఏముంది, ఏం జరిగింది, జేఎన్టీయు విజయనగరంలో వాళ్ళు ప్లేట్లు సెటిల్ అయ్యారనేది చూస్తే మనము చాలా చాలా ఆశ్చర్యపోతాం. ముఖ్యంగా 2021లో కంప్యూటర్ సైన్స్ అయిపోయినప్పుడే, కంప్యూటర్ సైన్స్ అయిపోయిన వాళ్ళు జేఎన్టీయు విజయనగరంలో చాలామంది ప్లేస్ అయ్యారు, మెజారిటీ ప్లేస్ అయ్యారు. కొద్దిమంది కాని వాళ్ళు కూడా తర్వాత కొద్ది సమయంలో ప్లేస్ అయ్యారు. చిన్నదో అది 3 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 7 లక్షలు కావచ్చు, 8 లక్షలు కావచ్చు, మరి 15-20 లక్షలు రాలేదు. కానీ ఏదో ఒక జాబ్ వచ్చింది సిఎస్ వాళ్ళకు. సో అప్పుడు మా బాబు అనేవాడు వేస్ట్, ఈ మెకానికల్ ఇదంతా వేస్ట్ అంటే. మావాడు అసలు అప్లై కూడా చేయలేదు ప్లేస్మెంట్కి ఎప్పుడు ట్రై చేయలే, ఏ కంపెనీకి ఇది పెట్టలేదు. సో కాబట్టి అది వేరే విషయం. అసలు ఈ వేస్ట్, అందరు సిఎస్ ఇవ్వండి కోర్ వేస్ట్ అని చెప్పేవాడు. చాలామంది ప్లేస్మెంట్ రాలేదు, వాస్తవమే. కానీ కొంతమందికి బీటెక్ అయిపోగానే మీకు జిందాల్ స్టీల్స్లో వచ్చింది, అక్కడ మెటలర్జీ ఉంది, మెటలర్జికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది విజయనగరంలో. మెకానికల్ కంటే ఎక్కువ మెటలర్జికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి జిందాల్ స్టీల్లో. సగటు సాలరీ ఒక అకామిడేషన్ ఇస్తూ 40-45 వేల సాలరీ. అకామిడేషన్ ఇస్తూ 40-45 వేల సాలరీ అంటే సగటు సాఫ్ట్వేర్ కంటే చాలా మంచి సాలరీ. చాలామందికి వచ్చినాయి డైరెక్ట్గా. చాలామంది ఇంజనీరింగ్ అయినాక ప్లేస్మెంట్ రాలేదు. దానిలో చాలామంది సీరియస్గా ఇంజనీరింగ్ను చదవలేదు. ఫ్యాకల్టీ బాగుందా అంటే మధ్యస్థంగా ఉంది. ఫెసిలిటీస్ బాగున్నాయి విజయనగరంలో, పెద్ద క్యాంపస్ 189 ఎకరాలు, స్పోర్ట్స్ చాలా బాగుంటాయి, మీకు గ్రౌండ్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంటాయి. నేను కూడా ఒకసారి వెళ్ళాను. సో స్ట్రగుల్ కాలేదంటే స్ట్రగుల్ అయ్యారు. కొంతమంది గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వైపు ప్రయత్నించారు, కొంతమంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు వెళ్ళారు. నేను చెప్పేది కోర్ ఇంజనీరింగ్. సిఎస్సి వాళ్ళు చాలామందికి వచ్చినాయి, ఈసీ వాళ్ళు కూడా సగం మందికి వచ్చినాయి. మిగతా సగం మంది ఏం చేస్తారని పూర్తి సమాచారం నాకు తెలియదు. ఎందుకంటే మా వాడు మెకానికల్, మెటలర్జికల్ వీళ్ళతోటి కనెక్ట్ అయ్యాడు ఎక్కువ. వాళ్ళ జూనియర్స్, సీనియర్స్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీస్తే. అయితే మీకు చాలామంది గేటుకు ప్రిపేర్ అయ్యారు, కొంతమంది క్యాట్కి ప్రిపేర్ అయ్యారు, కొంతమంది సాఫ్ట్వేర్ నేర్చుకొని, కొంతమంది మెకానికల్ మెటల్ జర్నల్ కూడా సాఫ్ట్వేర్ షిఫ్ట్ అయ్యారు 6 నెలల్లో 7 నెలల్లో కొంతమంది అయ్యారు. సో కొంతమందికి గేట్ కూడా ఫస్ట్ ఇయర్ రాలేదు, సెకండ్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవి ఇప్పుడు అయిపోయాక 4 సంవత్సరాల వరకు చూస్తే చాలామంది రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంతమందికి గేట్లో చాలా మంచి స్కోర్ వచ్చి మంచి టాప్ 8 చదువుకున్నారు. మా బాబు వాళ్ళ ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ జానా శ్రీనివాస్ అని మీకు త్రిబుల్ జబల్పూర్లో డిజైన్లో ఎంటెక్ చదివాడు. మా బాబు వాళ్ళ జూనియర్ మెటలర్జీ అమ్మాయి 1 year జిందాల్ స్టీల్లో పనిచేసి ఆ గేట్ రాస్తే మీకు మెటలర్జీలో ఏంటంటే చాలా ఈజీగా ఎంటెక్ వస్తుంది, ఎందుకంటే మెటలర్జీ సీట్స్ తక్కువ. అనేకసార్లు నేను వీడియోలో అయిపోయాను. ఐఐటి బాంబే నార్మల్ స్టూడెంట్, మీకు జేఎన్టీయూలో మెటలర్జీ తీసుకున్నారు, గవర్నమెంట్ కాలేజీలో
గర్ల్స్ ఓబీసీ కోటాలో అంటే ర్యాంక్ వైజ్ నార్మల్ స్టూడెంట్స్ మంచి స్టూడెంట్ అయి ఉండొచ్చు. నేను ఎవరిని ర్యాంక్ ఆధారంగా స్టూడెంట్స్ ఎస్టిమేట్ చేయను. కానీ ఐఐటి బాంబేలో వచ్చింది. ఇప్పుడు అయిపోయి 24 లక్షల ప్యాకేజ్ బెంగళూరులో జాబ్ వచ్చింది. ఇప్పుడు జూన్ కదా, ఇప్పుడు జాయిన్ అవుతుంది. మరికొంతమంది ట్రాక్ చూస్తే డ్రీమ్ జాబ్ సాధించారు వాళ్ళు చాలామంది. ఒక ఇండియన్ ఆయిల్లో జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ వచ్చి ఇవన్నీ మానవరత్నాస్, అద్భుతమైనటువంటి పబ్లిసిటీ కంపెనీస్. 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ గవర్నమెంట్లో, ఫెసిలిటీస్, క్వార్టర్, క్లబ్, స్కూల్, హెల్త్, అన్ని ఇల్లు, అన్ని సకల లాంఛనాలు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, ఓఎన్జీసీ, హిందూస్థాన్ ఏరోనాటికల్, బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బార్క్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్ బార్క్లో వచ్చింది. జిందాల్ స్టీల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి. ఎన్టీపీసీలో వచ్చింది ఒకరికి. ఎన్టీపీసీ అంటే ఆల్మోస్ట్ ఎంప్లాయీ ఫ్రెండ్లీలో ఇండియాలో ఫస్ట్ ఆర్ సెకండ్ బెస్ట్ కంపెనీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉండే వాటిలో. ఎన్టీపీసీలో వచ్చింది. ఒకరిద్దరు కాదు, 10ల సంఖ్యలలో మీకు మహారత్నాలు జాబ్స్ వచ్చినాయి. ఒక సగటు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, ఒక మెకానికల్ మెటలర్జీ చదువుతున్నాడు విషయం. అంటే మెకానికల్ అద్భుతం మిగతా చెప్పలేదు, నాకు సమాచారం మెకానికల్ మెటలర్జీ ఉంది కాబట్టి చెప్తున్నాను. అంటే చదువు అంటే ఇంజనీరింగ్ మీద శ్రద్ధ ఉండి కష్టపడి కాస్త లేట్ అయినా ఓపిక ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మంచి స్థితిలోకి సెటిల్ అయినట్టుగా మనకు ఈ 4 ఏళ్ళ ప్రయాణం కనబడుతుంది. ఇంజనీరింగ్ కాలే ప్లేస్మెంట్ రాలేదని హడావిడి చేస్తాం. కానీ 3-4 ఏళ్ళ ట్రాక్ రికార్డు మనకు సమాచారం అందుబాటులో ఉంది. సో ఇప్పుడు చాలామంది కూడా ఎవరు కూడా గిల్టీగా ఫీల్ కావడం లేదు కోర్ తీసుకున్నందుకు. బహుశా దేశంలో ఇప్పటికీ పెరిగినటువంటి కోర్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ తక్కువ, పెరగబోయేటివి ఎక్కువ. స్టీల్లో కానీ, డిఫెన్స్లో కానీ, ఎయిర్ ఫోర్స్లో, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కానీ, మీకు సెమీ కండక్టర్స్ కానీ, చిప్ కంపెనీస్లో కానీ, మొబైల్ ఫోన్ తయారీలో కానీ, తర్వాత ఇంకా డిఫెన్స్ సంబంధించిన భాగాలు కానీ, యుద్ధ సామాగ్రి పరికరాల్లో కానీ భారతదేశంలో చాలా చాలా వర్క్ జరుగుతుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి, అనుకున్నంత వేగంగా జరగడం లేదు. బట్ ఆత్మనిర్భర భారత్ అది 100% సాఫల్యం అవుతున్నట్టు కనిపించడం లేదు. కానీ ఒక మంచి సక్సెస్ రేట్ తోటే పోతున్నట్టు గమనిస్తుంది. రానున్న కాలంలో జియో పాలిటిక్స్, ప్రపంచ స్థాయి ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతదేశము ఇన్వెస్టర్స్కు స్వర్గధామంగా బాసిల్లే అటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు కానీ, కోర్ ఇంజనీరింగ్లో ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ, కాస్త ఓపికగా ఉన్నవాళ్ళు, ఒక స్థిరమైన జీవితము ఉండాలనుకున్న వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ ప్రజన్మకు వద్దు అనుకున్న వాళ్ళు కానీ డెఫినెట్గా వాళ్ళకు ఆసక్తి ఉంటే మీరు దాన్ని చేయొచ్చు. ఒకవేళ ఆసక్తి లేకపోతే బీటెక్ ఏదో అలా చదివేసి లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని స్పోర్ట్స్లో అన్నింటిలో మేనేజ్మెంట్ సంబంధించి అన్నింటిలో యాక్టివ్గా ఉండి మీరు క్యాట్ రాసి ఏదో ఒక స్కోర్ తెచ్చుకొని ఏదో ఒక ఎంబీఏ తీసుకుంటే చాలా చాలా అవకాశాలు ఉంటాయి మేనేజ్మెంట్లో. సో ఎప్పుడైతే టెక్నాలజీగా అవసరం పెరుగుతుందో మేనేజ్మెంట్ కూడా ప్యారలల్ పెరుగుతుంది. మేనేజ్మెంట్లో స్టార్టింగ్లో చాలా తక్కువ సాలరీ ఉంటుంది, కానీ చాలా వేగంగా గ్రో అవుతుంది. ఒక 5 ఏళ్ళు మేనేజ్మెంట్లో స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి పనిచేస్తే సాఫ్ట్వేర్ కంటే చాలా వేగంగా పెరుగుతాడు. కాబట్టి ఒకటే కోడింగ్లు అనే జాబ్స్ కాదు, ఒకటే ఏఐ వస్తుంది కాబట్టి మనకు కంగారు అవసరం లేదు. డెఫినెట్గా భారతదేశం యొక్క అభివృద్ధి మన యొక్క సంక్షేమానికి, మన యొక్క గ్రోత్కి కూడా ఆధారం అవుతుంది. కాబట్టి దేశం ఇది వికసిత భారత్ కాబోతుంది. దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. చిన్న చిన్న అవరోధాలు వస్తే రావచ్చు, అది లిఖితమై ఉన్నది. భారతదేశం అటు ఆధ్యాత్మిక రంగంలోనే కాక అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్లో కానీ, మిగతా అన్ని విధాలుగా ఒక గొప్ప ఉన్నత దేశం అవుతుందనేది ఒక ఊహ కాదు, కళ కాదు. అబ్దుల్ కలాం ముందే దీన్ని దర్శించి పదే చెప్పేవాడు టాప్ 7 దేశాల్లో ఒకటవుతుందని. ఆల్రెడీ 4th ఎకానమీ అయింది. 3rd ఎకానమీ కూడా నెక్స్ట్ 1 year 2026 కల్లా కాబోతుంది. అమెరికా, చైనా తర్వాత 3rd బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇండియా అవుతుంది. దాని ఫలితాలు కొంతమందికి ఎక్కువ అందొచ్చు, కొంతమంది తక్కువ అందొచ్చు, ఆర్థిక అసమానతలు ఉండొచ్చు, కానీ అందరికీ ఎంతో కొంత అందుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మనం ఆర్థికంగా సరిగా పేయలేకపోయినా ఎలాంటి చింత లేదు, హ్యాపీగా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చేరండి, ఓపికగా ఉండండి, స్థైర్యాన్ని కోల్పోకండి. చాలా చాలా అవకాశాలు మీకోసం ఎదురుస్తున్నాయి. ఇది నేను మా పెద్దబాబు యొక్క కాలేజీ యొక్క క్లాస్మేట్స్, జూనియర్స్ యొక్క అనుభవాల అన్నిటిని కూడా రంగరించి ఒక
మీకు స్థూలమైనటువంటి ఒక నివేదిక రూపంలో తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.